నమస్తే. వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన అయితే కొనసాగుతుంది. అసలు ఎలా ఉంది అనే విషయాలను కూడా మనం ఒక్కొక్కరిగా వాళ్ళ యొక్క నాడిని తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ మనము పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలానికి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది ప్రజలున్నారు. వాళ్ళ యొక్క మనసులో ఏముంది? పాలన ఎలా ఉంది? గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమైనా పాలన మారిందా? లేదా? అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో పాటు ఈ గ్రామ నివాసి ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు చిన్న ఉప్పలయ్య. ఓకే. మీదే ఊరన్న? ఇది ఎక్కడి నుంచి వస్తది? మాది రాయపర్తి మండల హెడ్ క్వార్టరే. ఆ! ఇక్కడనే పాలకుర్తి అనేది? పాలకుర్తి నియోజకవర్గం. ఓకే. ఎట్లున్నదన్న పరిస్థితి పాలకుర్తి నియోజకవర్గ? ఇప్పుడు అభివృద్ధి నిజంగా ఏమైనా జరిగిందా లేదా? గత 10 సంవత్సరాల చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాలల్లా అధ్వానంగా దాపురమైంది. ఎందుకని అంత మాట అన్నావు? అంత మాట అని కాదు. చాలా కష్టాలు పడ్డం గనుకనే అంటున్నాం. నాకొక 6, 7 ఎకరాల పొలం ఉన్నది. ఇగో ఈ టైంలో శ్రీరామ్ సాగర్ నీళ్ళొచ్చి ఆ చెరువు నిండి మొత్తం నిండి పొలాలు మొత్తం నాటు పెట్టుకునేది. అలాంటిది పోయి చెర్లు పోయి మట్ల పడ్డాయి, రాగల్ల పడ్డాయి నీళ్లు. పచ్చి కరువు, మామూలు కరువు. అదే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్, దయాకర్ రావు గారు, కేసీఆర్ గారు ఆ పాలనలో ఎండాకాలంలో కూడా పారిపోయినాయి నీళ్లు పైనుండి కెనాలి. ముంగట ఉన్నటువంటి చెరువు, ఆ చెరువు నిండి బ్రహ్మాండమైన నీళ్లతోటి ముదురాజులు కానీ ఎవరు కానీ సుభిక్షంగా ఉన్నారు జనం. ఈ పాటికి ముదురాజులు చేపలు పట్టుకొని చాలా గడ్డకొక్కి చాలా రైతులు కానీ ఎవరు కానీ ఆ చెర్ల చేపలు తినాలని అందరు కోరుకున్నారు. చెరువు చేపలు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి గారు అన్నిస్తా, గొర్రెలిస్తా, బర్రెలిస్తా, అన్నిస్తా, ఈసారి మార్పు అని అందరిని మోసం చేసి ముదురాజులకు చేపలే కొట్టిండు, గొల్లలకు గొర్రెలే కొట్టిండు. ఇప్పుడు ఫర్టిలైజర్ల కాడ లైన్లు క్యూలు, చెప్పులు వెనకట చెప్పులు కేసీఆర్ గారు చెప్పిండు. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే చెప్పులు లైన్లో పెట్టాలన్నట్టుగానే అప్పుడు మళ్ళీ గుర్తొస్తున్నాయి. పాత జ్ఞాపకాలు గుర్తు కాదు. ఆ పాత జ్ఞాపకాల కంటే రాత్రి ఈ రోజు ఇప్పుడు వానకాలం, అప్పుడు పోయిన యాసింగి వానకాలం 12 గంటలకు పోయి సొసైటీ కాడ ఎక్కడ కానీ చెప్పులు లైన్లు పెడితే రోడ్ల పండి అది అందరు చూసిండ్రు. టీవీలో వచ్చింది, అన్ని వచ్చినాయి. నేనేదో కొత్తగా చెప్పుడు కాదు. యూరియా బత్త చేయడానికి భార్య పిల్లలు కలిసి ఎవ్వరు ఉంటే మనిషికి 2 ఇస్తానంటే భార్యతో సహా పిల్లలను కూడా లైన్లో నిలబెట్టినాం. మార్పు అంటే అదే కావచ్చు. ఇదే బ్రహ్మాండమైన మార్పు అంటే మార్పు గదే తెచ్చిండ్రు. ఇక మార్పు అంటే మామూలు రేవంత్ రెడ్డి బూటకం మాటలతోటి ఇక బోనస్ అన్నాడు. సన్నోట్లు పెడితే బోనస్ అంటే సన్నోట్లు పెట్టినాక సన్నోట్లుగా దొడ్డోడ్లు కొంటా అన్నాడు. యాసింగి ఎవరికి బోనస్ వల్లే, వానకాలం సగం మంది వల్లే బోనస్ ఖరీఫ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ వచ్చింది. ఇక ఆయన గారు అన్నాడు కదా, ఒకటేసారి నేను డిసెంబర్ 9వ తారీఖు వస్తానా, మళ్ళీ పోయి తెచ్చుకోపోయి 2 లక్షల రాగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ రుణమాఫీ 10 మంది చేసిండా, 15 మంది చేసిండా, మాకైతే రుణమాఫీ కాలే. గ్యాస్ ఫ్రీ అన్నాడు. గ్యాస్ 1 నెల వచ్చింది. ఇప్పటికీ ఆ గ్యాస్ ఇచ్చుడు కాదు, గ్యాస్ దొరకట్లేదు. ఇప్పుడు మహిళలకు ఆ కేసీఆర్ అన్నప్పుడు ఆ మొద్దులు వచ్చి ఇంటికాడ వచ్చేసిపోయేది. వాళ్ళు చల్లగా మంచిగా వండుకొని రైతులు కనుక నాట్లే అటు ఇటు పోయేది. అది దారుణమైన ముచ్చట. ఇప్పుడు ఆ గ్యాస్ క్యాన్సల్, గ్యాస్ లేదు. ఇప్పుడు మొన్న రైతు బంధు ఎత్తా అన్నాడు. ఎన్ని ఎకరాలు భూమి? నాకు 6 ఎకరాలు ఉన్నది పట్ట. సరే, యాసంగి ఎంత పడ్డది? నేను చెప్పేదినే. ఒక్కసారి ఏమో ఎకరాన్ని పడ్డది, మళ్ళీసారి ఎకరాన్ని పడ్డది. కథం ఎగ్గొట్టినట్టేనా? 4 ఎకరాలకు ఎగ్గొట్టిండు. ఒక 2 ఎకరాలకు వేసిండు. రైతు బంధు అని అది ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఎత్తనంటే కదా, ఇప్పుడు ఏదో 26 తారీఖు ఎత్తాడట అని అందరు అంటుండ్రు. అది ఎత్తడా మళ్ళీ ఎగ్గొడతాడా అది మనకు తెలియదు. మళ్ళీ 1 ఎకరానికి ఎత్తడా లేకపోతే ఎట్లా? ఎకరానికి ఎత్తాడా మరి మళ్ళీ అడుకోవాలన్న రైతులను అడుకోబెడతాడు. ఎప్పుడు ఎత్తావు చూడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినాక అడుకుంటూ అవుతుంది రైతులు ఏదైనా కూడా. మరి కేసీఆర్ హయాంలో అప్పుడు నేను చెప్పేది కేసీఆర్ ఉన్నప్పుడు అది మహానందం. ఒక రైతు చనిపోతే 8 రోజుల్లో రైతు బీమా చక్కగా తీసుకుపోయి మేము సరే పక్క ఊళ్ళో లీడర్లతో కలిసి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎమ్మటే ఇచ్చేసిన చెక్కు. ఇప్పుడు సచ్చినోడిని చూస్తలేడు, బతికినోడు చూస్తలేడు. వాళ్ళకి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఈ రైతు బంధు ఎకరం పెట్టిండు, ఈ రుణమాఫీ సగం మందికి ఎక్కువ పెట్టిండు. ఇప్పుడు దారుణమైన పరిస్థితి. ఇక ఒక ఫ్రీ బస్ అని పెట్టిండే ఆడోళ్లకు, ఫ్రీ బస్ అని పెట్టిండు. నేను ఇక్కడ రాయపర్తిలో ఎక్కితే హన్మకొండకు పోయినా. హన్మకొండకు పోతే నేను 60 రూపాయలు టికెట్ పెడితే మహిళలు కూర్చున్నారు, మన అక్కడికి వచ్చారు దిగజంటలు. నెట్టేసుడే, మనకు సీట్లు అనేది లేదు. అది మళ్ళీ డబల్ కిరాయి చేసిండా. ఆడోళ్ళకి ఫ్రీ అన్నాడు, మొగలకు డబల్ వేసిండు. అది దారుణమైన మార్పు తెచ్చిండు. ఇక్కడ పాలకుర్తి విషయానికి వచ్చినట్లయితే మరి అంతకుముందు ఇక్కడ దయాకర్ రావు గారు ఉన్నారు ఇప్పుడు యశస్వి రెడ్డి గారు వచ్చాడు. ఏమన్నా మార్పు ఉన్నదా? మనస్తత్వాల గురితో పోలిస్తే ఎట్లా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య? ఇప్పుడు యశస్విన్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి గారు అత్త కోడళ్ళు. అంటే ఒకరి ఎమ్మెల్యేనా, 2 ఎమ్మెల్యేలా? మీకు చెప్పేదినే. ఇప్పుడు అత్త కోడలు కలిస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రజలను బాగు చేస్తాం, మేము ఇక్కడ అదేదో కడతాను, ఫ్యాక్టరీ కడతాను, జాబులు ఇస్తాం. జాబులు ఇచ్చుడు కాదు,
ఈడ దోపిడీ చేసి అమెరికా పోడు తప్ప ప్రజలు ఎట్లున్నారు, ఇప్పుడు ఇది మండలి ఎట్టుకోవటారు జనాలు ఎట్లున్నారు అనేది ఒకసారి వచ్చి ఈ చెర్లు కానీ దేన్నే కానీ ఒక మనిషిని సందర్శించి మీ కథ ఎట్లున్నది, పని ఎట్లా నడుతున్నాయి, అధికారులు ఏం చేస్తాను అన్న ముచ్చట వాళ్ళకి లేదు. వాళ్ళు డబ్బులు భూ కబ్జాలు చేసుడు, అమెరికా పోడు, 2-3 నెలలు అమెరికాలో ఉండు, మళ్ళీ వచ్చుడు, మళ్ళీ ఏదో మీటింగ్లో వస్తానో పోతానో వచ్చుడు చేసుడు తప్ప ఏం లేదు. అదే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు ఆయన ఓడిపోయినట్టుగా లేడు, అధికారంలో ఉన్నాడు. ఆయన ఓడిపోయింది అన్నట్టుగా అధికారంలో ఉన్నట్టుగా సచ్చినా బతికినా పెళ్లికి పేరంటానికి రైతు మొన్న మొక్కలు కొనకున్నా కూడా నిలబట్టించి కలెక్టర్లకు ఫోన్లు చేసి మన ఖమ్మ హైవే రోడ్డు మీద ధర్నా చేసి ఇమ్మీడియట్ గా మా రాయపర్తి మండల్లో ఉన్న మొక్కజొన్నలు ఇమ్మీడియట్ లా పంపించిండు. వడ్లను కూడా వాళ్ళు కొనబోతే కలెక్టర్లకు అధికారులకు చాలా బ్రహ్మాండమైన అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజానాయకుడు, ప్రజల్లో ఉండే దయామయుడే దయాకర్ రావు. ఆయన ఇప్పటికీ ఎమ్మెల్యే, ఇప్పుడే మంత్రి ఒక్కొక్కడు ఓడిపోతే నాకేంది నన్ను ఓడగొట్టిన తడబట్టేసుకుని ఇట్లా అంటాడు. ఆయన అసలు పండుకునే వ్యక్తి కాదు. ప్రజలను గుండెల్లో పెట్టుకుని తనే ప్రజలే తాతలు అనుకుంటా ఇప్పటికీ ప్రజాక్షేత్రంలో తిరుగుతాడు తప్ప నేను ఓడిపోయినా అని ఇట్లా పండుకుంటాడు. ఆయనే ఎమ్మెల్యే అని తిరుగుతాడు. ఆయన ఓటమి అనేది కాదు, నేనే ఎమ్మెల్యే ఓదల ఆయన కలుపుకొని పోయే వ్యక్తి అందరినీ. ఎప్పుడు ఆయన ఇయ్యాల కాదు, ఎప్పుడు ఆయన గెలిచిన అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళకి అందరికీ పనులు చేసే వ్యక్తి. అది బల్లగుద్ది అతీతంగా ఆయన గుణమే అది, ఆయన పేరే. ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నది మరి? ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో లేదు, ఇక్కడ పార్టీ కూడా లేదు. ఆమె యొక్క పనితీరు ఎట్లా ఉన్నది? పనితీరు అధ్వానమే. పనితీరు అనేది అధ్వానం. ఎవరికో 2-3 కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు అని తెచ్చుకున్నారు, వాళ్ళే కట్టుకుంటారు. అలా చూపెడతా రుజువు కూడా మొత్తం కాంగ్రెస్ వాళ్ళు జెండా పట్టుకున్నోనికి ఇల్లు తప్ప ఈ పక్కనికి ఈ పూటకు ఇందిరమ్మ ఇల్లు 2వ విడత అంటాడు ఒక్కడు. సరే మామూలు అందరూ పార్టీలో ఉండరు, మామూలు ప్రజలు ఉంటారు. 2-4 వేరే వాళ్ళకి ఏవద్దా? కాంగ్రెస్ కండువా మోసినోనికే ఇందిరమ్మ ఇల్లు, మిగతా వాళ్ళకి లేదు. వేరే పార్టీలు చేసినా కూడా లేదు. ఏమన్నా మళ్ళీ వాడేమన్నా అడ్డం మాట్లాడితే నీకు 6 ఇంటికి లేవు, నీకు ఇయ్యం అని వాడిని బెదిరించుడు. ఏదైనా మీటింగ్ పోయినా కూడా నువ్వు వస్తావా రావా, నీకు ఇవాళ నువ్వు రా రేపు ఇల్లు ఇస్తా అంటారు. ఇవన్నీ మళ్ళీ మొండి సైజు చూపెట్టుడే. ఇదే దారుణం ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ కప్పుకున్న వాళ్ళకి. అంతకుముందు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కూడా అన్ని మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు అంటావా మొత్తం కాంగ్రెస్, టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. అలా రుజువు చేయమన్నా చేస్తాం. అప్పటి హయాంలో బీఆర్ఎస్ హయాంలో మొత్తం కాంగ్రెస్, బీఆర్ఎస్ కు తక్కువ, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ అనబాడు కాదు, అసలు మామూలు కార్యకర్త కూడా, మామూలు మనుషులకు కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు. అయితే పాలన ఎట్లా మీ మాటలు? నా మాటలో ఖచ్చితంగా మళ్ళా మనకు దయాకర్ రావు గారు వస్తారు, కేసీఆర్ గారే వస్తారు. అది వస్తేనే ఆయనను కేసీఆర్ గారు వస్తేనే రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఏదైనా కూడా టైంకు రైతు బంధు ఇస్తాడు. బాధపడతారని ఎప్పుడు వస్తామని కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పామది ఇప్పుడే అసలు ఇప్పుడు పెట్టినా వస్తారు. అంత మార్పు వచ్చింది. ఎన్నికలు జరిగినా కూడా ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు పెట్టినా కూడా ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకంటే ఆయన ఓడిపోయినా ఒక నెల కూడా ఇంట్లో పండుకోలే. కొంతమంది పండుకున్నారు, నన్ను మోసం చేసిండ్రు నాన్నని ఎల్లెలకల పండుకుంటారు ఇంట్లో. వార్తలు ఒక సీనియర్ నాయకుని, ఒక మంత్రిని ఓడగొట్టింది యశస్వి రెడ్డి అనే వార్తలు వచ్చినాయి కదా. అది వాళ్ళ ఘనత కాదు. అది అయితే ఒకప్పుడు వాడు ఇయ్యాల పుట్టిన పోరోడు కూడా దయాకర్ రావు గెలుసును వాడికి ఓటక్కు లేనోడు వినియోగించుకో. ఎందుకంటే వాడిని బాధ అయింది. ఎప్పటికీనైనా మా అయ్యాల కాంచి కూడా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీనైనా అనే తప్ప దయాకర్ రావు గారు పని చేయలేదు, మంచోడు కాదు అనేది ఆ పని మీద కాదు. కాకపోతే ఊకేసారి అని సార్ కొత్తలో ఏం చెప్తారు. ఆమె ఏం చేసింది, ఆమె అట అమెరికాలోదట, కోట్లు తెత్తదట, తెచ్చి మనకు తొర్రులోనే ఎక్కడ కంటె పొలంలో ఎక్కడ 1000 ఎకరాలు పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి నౌకర్లు ఇప్పిత్తదట. నౌకర్లా పునాది ఇట్లా పడ్డదా దానికి? అది పునాది లేదు, ఒక 3 రోజులు అది ఇది అన్నారు. అది ఆమె ఆ పని మొదలు పెట్టలేదు. ఇంతలో నిరుద్యోగులు అయితే చాలా ఆగమవుతాను. 1,00,000 ఉద్యోగాలు ఎత్తన్నాడు రేవంత్ రెడ్డి. ఎత్తాడు, రేపెత్తాడు, మాపెత్తాడు. చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కలిస్తేనే కాంగ్రెస్ వచ్చింది. ఎందుకంటే 10 సంవత్సరాల వాడు వీడి కాంగ్రెస్ లీడర్ల కంటే యువకులు చదువుకున్న వ్యక్తులే దండం పెడతాం, అయ్యా మీకు దండం పెడతాం, ఈసారి మార్పు అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ నౌకర్లు ఇస్తాడు అని చెప్పి ఆయన 2 లక్షల నౌకర్లు అన్నాడు. ఈ పూటకు 10,000 నౌకర్లు కూడా వేయలే. అది కేసీఆర్ చేసిన నౌకర్లను పర్మనెంట్ చేసుకుంటూ నేను ఇచ్చినట్టు ఆయన ఖాతాలు వేసుకుంటాడు తప్ప ఆయన నౌకర్లు ఇచ్చిన జాడ ఎక్కలేదు. ఇప్పటికైనా ఈ 2 ఏళ్లన్నర దాటింది. ఇప్పటికైనా 1,00,000 ఉద్యోగాలు ఎత్తేనే కాంగ్రెస్ మళ్ళీ ఎప్పుడైనా గెలుతుంది. ఇప్పటికీ ఇది ఇట్లే ఉన్నదనుకో 30 ఏళ్ళ కనుక కాంగ్రెస్ ఎవరు చూడడు. అది వచ్చేది ఏంటిది? ప్రభుత్వం మన తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. అది కన్ఫర్మ్. అది